అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం గత 30 ఎపిసోడ్ల నుంచి ఒక్క విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ విషయం బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి. ఈరోజు 31వ ఎపిసోడ్. ఆయన చెప్పిన బోధ ఏంటో ఒకసారి రాసుకోండి. ధార్మికులు సుప్రసన్న చిత్తంబుతోడ సుప్రసన్న చిత్తంబుతోడ సుఖ మహానంద సంస్ఫూర్తి చెంది ఆర్య సంప్రోక్త ధర్మ కార్యంబులందు అవ్యయానందమూర్తులై అలరారుతారు. మళ్ళా చెబుతా. ధార్మికులు సుప్రసన్న చిత్తంబుతోడ సుఖ మహానంద సంస్ఫూర్తి చెంది ఆర్య సంప్రోక్త ధర్మ కార్యంబులందు అవ్యయానందమూర్తులై అలరారుతారు. ఇది పాళీ భాషలోని తెలుగులో అనువదించిందే కానీ ఇందులో చాలా గ్రాంధికం ఇముడుంది. కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. కానీ అందుకే పత్రి గారు ఏమంటారంటే వాడుక భాషలో చెప్పాలి అంటారు ఏదైనా. లేకపోతే ఆ సందేశం తెలుసుకున్నా విన్నా కూడా దండిగే. ఊరికే చదువుతారు కానీ ఏమీ అర్థం కాదు. పత్రి గారు వాడుక భాష అని ఎందుకు అంటారో అన్నది ఇగో ఇలాంటి చూస్తేనే అర్థమవుతుంది. చేత ఒక్కసారి దాని యొక్క అర్థాలు తెలుసుకున్నాం. ధార్మికులు అంటే ధర్మాన్ని ఆచరించేవారు, ధర్మంలో జీవించేవారు. సుప్రసన్న, అంటే మంచి మనసు, ప్రసన్న అంటే శాంతించిన మనసు, చిత్తంబు అంటే మనసు. అలాంటి మనసు కలిగి ఉంటారు ధార్మికులు. మంచి మనసు కలిగి ఉంటారని దాని అర్థం. సుఖ మహానంద అంటే సుఖము, మహానంద అంటే గొప్ప ఆనందకరమైన, స్ఫూర్తిని అంటే ఆదర్శాన్ని పొందిన వాడవై
ఆర్య సంప్రోక్త ధర్మ కార్యంబులందు అంటే సనాతన ధర్మ కార్యాలు చేయడంలో అవ్యయానంద అంటే తరగిపోనటువంటి ఆనందంతో అలరారుతారు అంటే వ్యవహరిస్తూ ఉంటారు. అది ఇంకొంచెం మనం సింప్లిఫై చేసి చెప్పుకుందాం. ధర్మాన్ని ఆచరించేవారు, ధర్మంలో జీవించేవారు. మంచి మరియు శాంతి కలిగిన మనసుతో సుఖము మరియు గొప్ప ఆనందకరమైన ఆదర్శాన్ని పొందిన వాడవై సనాతన ధర్మ కార్యాలు చేయడంలో తరిగిపోనటువంటి ఆనందంతో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ధర్మంలో జీవించేవారు ఎలా ఉంటారు అన్నది బుద్ధుడు చెప్పడం జరిగింది. ఆ రకంగా మనము జీవిస్తూ ఉంటే మనం కూడా ధర్మాన్ని ఆచరిస్తున్నట్టే, ధర్మంలో జీవిస్తున్నట్టే. ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి ఎదగాలి, అలా జీవించగలగాలి. అది బుద్ధుని యొక్క సందేశం. వారు వారి మనసు పూర్తిగా శాంతిగా ఉంటుంది. అలజడులు, అశాంతి, టెన్షన్లు ఏం ఉండవు వాళ్ళకి. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అటువంటి ఆనందంతో సనాతన ధర్మ కార్యాలు చేయడంలో అంటే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆ ధర్మ కార్యాలు, గొప్ప గొప్ప వాళ్ళు చేసేటువంటి ధర్మ కార్యాలు ఆనందంగా చేస్తారు. ఆ ధర్మ కార్యాలు చేయడానికి తరిగిపోయినటువంటి ఇప్పుడు ఏదైనా మనం కొన్ని కార్యాలు చేస్తున్నాం, డబ్బు ఖర్చు అవుతుంది అనుకోండి, బాధపడిపోతాం ఖర్చు అయిపోయిందని. కానీ ధర్మంలో జీవించే వాళ్ళకి వాళ్ళు ఏం బాధపడరు. డబ్బు ఖర్చు అవుతుంది, ఇంత అయిపోతుంది, ఎలాగా, ఈ ఆలోచనలు ఉండవు. చేయడమే వాళ్ళ లెక్క. ఆనందంగా చేస్తారు. అలా ఉంటుంది వాళ్ళు వ్యవహరించే తీరు. నిజంగా ఆ స్థితికి మనం రాగలిగితే చాలా గొప్పవారమే మనం.
ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, ధర్మంలో జీవించేవాళ్ళు యొక్క ప్రవర్తన ఈ రకంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శాంతిగా ఉంటారు. ఏం చేసినా ఆనందంగా చేస్తారు. ఈ ధర్మ కార్యాలు చేయడంలో ఎప్పుడూ ఆనందంగా వ్యవహరిస్తూ ఉంటారు. చేత ఆ రకంగా ఎదగాలి. ఇంచేతంటే సృష్టిలో రెండే గొప్పవి. ఉపనిషత్తులు చెప్పినా, వేదాలు చెప్పినా, ఎవడు చెప్పినా ఇదే: సత్యము, ధర్మము. సత్యాన్ని ఆశ్రయించాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యాన్ని ఆశ్రయించాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇంకా వాడికి తిరుగులేదు. ఇంకా వాడికంటే గొప్పవాడు ఎవడు లేడు. సత్యము అంటే దైవము, మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అదే ఆత్మ. ఆ ఆత్మనే ఆశ్రయించాలి. దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. మరి ఆత్మను ఆశ్రయించాలంటే ఏకైక మార్గం పత్రి గారు మనకి చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస. ఆ పని మనం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంసార జీవితంలో మనం కేటాయించిన సమయం ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇంచేతంటే ప్రతిరోజు ఉదయం పూట 4-5 గంటలు మనం కేటాయిస్తున్నాం దీనికోసం అంటే మరి నిజంగా ఒక రకంగా ఎక్కువ సమయమే. ఎవరు కేటాయిస్తున్నారు? జీవితం అంతా సంపాదన, సుఖాలు, భోగాలు, వీటికే సరిపోతుంది. అదే జీవితం అనుకుంటున్నారు. సత్యాన్ని మర్చిపోతున్నాడు. పరిషత్తులో చెప్పబడింది కదా: సత్యం వద, ధర్మం చర. సత్యాన్నే పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇంచేతంటే ఈ ధర్మాన్ని ఆచరించాలి అంటే, ఆ రకంగా మనం జీవించగలగాలి అంటే ఖచ్చితంగా సత్యాన్ని ఆచరించవలసిందే. సత్యాన్ని ఆశ్రయించకుండా ధర్మాన్ని ఆచరించలేరు. ధర్మాన్ని ఆచరించకుండా ఈ రకంగా బుద్ధుడు చెప్పిన విధంగా వ్యవహరించలేరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో
వాళ్ళు శాంతిగా జీవిస్తారు. ఈ ధర్మ కార్యాలు చేయడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వారి ఆనందం ఎప్పుడు తరిగిపోతే అదే పత్రిక దగ్గర నేను గమనించాను. ఆయన అలాగే తిరుగుతూ ఉండేవారు. ఒకసారి ఆయన గోవాలో బయలుదేరి, అంటే అరేబియా సముద్రం, ఇక్కడ ఈ కాకినాడ దాకా వచ్చారు ఒకరోజే. అన్నారాయన, అబ్బా, ఎక్కడి నుంచి వచ్చానయ్యా నేను, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం దాకా వచ్చాను. అప్పుడు అనుకున్నాను, ఎంత తిరుగుతున్నారు ఈయన, ఎంత కష్టపడుతున్నారని. నిజంగా ఎంతో అలసిపోయారు టైంలో. నాకు ఎన్నో కొన్ని క్వశ్చన్స్ ఆయన అడగాలనుకున్నా. మరి అడుగుదాం అనుకున్నాను, కానీ నా మనసులో ఆలోచన ఆయన గ్రహించినట్టున్నాడు ఆయన. వెంటనే ఆయన బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుంటా అని చెప్పి పడుకున్నాడు ఆయన. అప్పుడు అనిపించింది, మళ్ళా పొద్దున్నే లేచాక మామూలు మనిషి అయ్యాడే. అరే, ఇంత కష్టపడుతున్నారా లోకం కోసం, ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం. అందుకే ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఆయనకంత విలువ వచ్చింది అని అప్పుడు అర్థమైంది. అదే గొప్పవాళ్ళు చేసింది మనము చేస్తూ ఉంటే మనము గొప్పవాళ్ళు అవ్వడానికి ఆస్కారం ఉంది. ప్రతిగా చెప్పేవారు, నువ్వు టెండూల్కర్ లా అవ్వాలి అంటే టెండూల్కర్ ఫోటో పెట్టి నువ్వు పూజ చేస్తే ఎప్పటికీ టెండూల్కర్ కాలేవు. టెండూల్కర్ లాగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే, ఆ క్రికెట్ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక టైంలో నువ్వు టెండూల్కర్ కాగలుగుతావు. అదే ఆయన చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, పత్రిక. ఆయన సందేశాల్లోని ఎసెన్స్ గ్రహించే ఆచరణలో పెట్టానండి. ఇవి మీరు గుర్తుపెట్టుకుని ఆ రకంగా మీరు కూడా చేయగలిగితే మీరు ఎందుకు ఎదగరు? మీరు చేసేదాన్ని బట్టి మీ స్థాయిలో మీరు ఎదుగుతారు. ఎదగాలి కూడా. ఎదగడానికి వచ్చాం అక్కడికి. భూమి మీద గుర్తునే రాలేదు. ఈ దేహాలు ఎందుకు తీసుకున్నాం? ఈ దేహాలను ఉపయోగించి ఆ రకంగా ఎదగడానికే మనం తీసుకున్నాం. ఏమన్నారంటే, నువ్వు ఎన్నో రకాల పనులు చేయడం కాదు, నువ్వు ఎన్నో చేయగలవు. ఎవరికి వాళ్ళు కొన్ని పనులు చేయగలరు. అందులో ఏది
నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలదో ఆలోచించుకో. దాని మీద దృష్టి పెట్టు. నీ దృష్టి అంతా దాని మీద పెడితే ఖచ్చితంగా నువ్వు దాంట్లో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతావు అన్నారు ఆయన. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు మ్యూజిక్ వచ్చు, పాటలు పాడతాను, ఇంగ్లీష్ వచ్చు, ధ్యానం కూడా వచ్చు. ఆలోచించారు, అన్నిటికంటే ధ్యానం గొప్పది అని చేత ఈ ధ్యానాన్ని పట్టుకుంటే గొప్పగా ఎదగచ్చు అన్నది నేను అర్థం చేసుకున్నాను. అని చేత అన్నిటికంటే ఈ ధ్యానానికే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇచ్చేవాడిని అని చెప్పాడు ఆయన. 4 రకాల మీద దృష్టి పెడితే ఎందులో నిష్ణాతుడు కాలేవు, గొప్పవాడు కాలేవు. గుర్తింపు ఎప్పుడు వస్తుంది మానవుడికి అంటే, అది ఎందులో అయినా సరే 4 అక్కర్లేదు, ఒక్కటి చాలు. ఒక్క దాంట్లో నువ్వు గొప్పవాడు అవుతే అద్భుతమైన గుర్తింపు వస్తుంది. అది తెలుసుకున్నాను నేను ఆయన మాటలోని సారాంశం. అప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నాను నేను. వాళ్ళ మీద మమకారాలు వదిలేశాను. వ్యాపారం చేసేవాడిని, వ్యాపారాలను వదిలేశాను. పాలిటిక్స్ లో ఉండేవాడిని, అయ్యి వదిలేశాను. ఇంకా వ్యవసాయం ఇటువంటివి చేయించేవాడిని, అవన్నీ వదిలేశాను. యోగాసనాలు ఇటువంటివి కూడా వేసేవాడిని, అయ్యి మానేశాను. ఇలా నేను చేసేవన్నీ మానేసి, ఇతర వ్యవహారాలన్నీ మానేసి, ఒక్క ఈ ధ్యానము జ్ఞానం వీటి మీదే దృష్టి పెట్టా. సత్యము ధర్మము అన్నదాన్ని మరి ఖచ్చితంగా మార్పు వస్తుందండి. మార్పు ఎందుకు రాదు, ఎదుగుతాం. చేత గుర్తుపెట్టుకోండి, మీరైనా సరే నిర్ణయించుకోండి. నేను ఇందులో నిష్ణాతుడు అవ్వాలి, ఇందులో గొప్పవాడిని కావాలి అని మీరు నిర్ణయించుకుంటే మీ దృష్టి అంతా దాని మీద పెట్టండి. ఎందుకు ఖచ్చితంగా అయితే అంటారు. అది మీ ఇష్టం, అది మీ చాయిస్. నా చాయిస్ జ్ఞానం. అందుకే దాని మీదే నేను పెట్టేవాడిని. పెట్టాను, 20 ఏళ్ళ నుంచి అదే. ఖచ్చితంగా మార్పు వచ్చింది. మేడం అర్థం చేసుకుంది, ఆవిడ అలాగే పెట్టింది, ఆవిడ గొప్పదైంది. నేను చేత ఏంటంటే, ఓ బుద్ధుడు కానీ, పత్రి గారు కానీ, ఇలా గొప్ప వాళ్ళు ఎవరు చేసినా సరే వాళ్ళు ఈ సత్యాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించేవారు, ఆశ్రయించమని చెప్పేవారు. ధర్మాన్ని ఆచరిస్తూ జీవిస్తూ అదే అందరికీ బోధించేవారు. చేత అటువంటి ధర్మాచరణ మనకి రావాలి అంటే ఖచ్చితంగా సత్యాన్ని అంటే ఆత్మను ఆశ్రయించాలి. అంటే తీవ్రమైన ధ్యాన సాధన చెయ్యాలి. మీరు ఎంత ధ్యానం డీప్గా చేస్తే మీరు ఆత్మతోటే ఉంటారు. ఆత్మ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ధర్మం. ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి నియమాలే ఈ ధర్మాలు. అది ఇంకెవరికి తెలీదు. ఆత్మను పట్టుకున్న వాళ్ళకే ఈ ధర్మం గురించి తెలుస్తుంది. ధర్మాచరణ చేయగలుగుతారు, ధర్మంలో జీవించగలుగుతారు. వాళ్ళే
సృష్టిలో గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళకే ప్రకృతి యొక్క సహకారం బాగా లభిస్తుంది. ధర్మాచరణ లేని వారిని ప్రకృతి పట్టించుకోదు. ధర్మ విరుద్ధంగా చేస్తే శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అంచేత మనం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. భీమవరం క్లాసులు ఎటువంటి పరిస్థితుల్లో మానకూడదు. మీకు అవకాశం ఉంటే మధ్యలో మనం కండక్ట్ చేసే క్లాసులకు మీరు అటెండ్ అవ్వచ్చు. దాని మాట ఎలా ఉన్నా 1, 2, 3 భీమవరంలో జరిగి తప్పనిసరిగా మీరు పాల్గొనాలి. ఎంత పాల్గొంటే మీ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆత్మస్థితిలో జీవిస్తారు. అటువంటి వాళ్ళు ధర్మాచరణ చేయగలుగుతారు. ఎంచేతంటే సాధన ఎంత తీవ్రంగా చేస్తే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుంది. మనసు ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆత్మ ప్రాముఖ్యం పెరిగే కొద్దీ ఆత్మ నుంచి అందే ఆ ధర్మాలు ఆ ధర్మాలు మనకి బాగా అర్థమవుతాయి. ఆటోమేటిక్గా దాన్ని ఆచరించగలుగుతాం. మనసు మలినంగా ఉంటే ఆత్మ నుంచి అందే ఆ ధర్మాలు అంత స్పష్టంగా అర్థం కావు. ఇటువంటి వాళ్ళు ఆచరించలేరు. మనసు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే మనసు అధర్మం వైపే నడిపిస్తారు. మనసు ప్రభావం తగ్గిపోతే ఆత్మ ప్రభావం పెరుగుతుంది. ఎంచేత సాధన తీవ్రంగా ఉండాలి. ఆ క్లాసులోకి రావడం వల్ల ఏమవుతుందంటే కొన్ని విషయాలు కూడా మనం చెప్తూ ఉంటాం అక్కడ. మనం తీసుకోవాల్సిన నియమాలు, పాటించవలసిన ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. అవి మీరు ఎంత బాగా పాటిస్తే అంత బాగా మీరు ధర్మాచరణ చేయగలుగుతారు. అది అంచేత ఒకటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు చెప్పినట్టు ఆ స్థితికి రావాలి. ధర్మాచరణ మీరు చేస్తే ఎప్పుడూ శాంతిగా ఉంటారు. ఎంతో ఆనందంగా ఉంటారు. ధర్మ కార్యాలు చేయడంలో మీరు మీ ఆనందం కోల్పోరు. ఆ ఆనందంతో మీరు వ్యవహరిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆ ధర్మ కార్యాలు చేయడంలో మీరు లెక్కలు వేసారనుకోండి, మీరు ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నట్టే లెక్క. ధర్మం పూర్తిగా ఆచరించినట్టే, ధర్మంలో జీవించినట్టే. మీరు ధార్మికులు కానట్టే లెక్క. అంచేత సరే, నా సమయం వేస్ట్ అయిపోతుంది, నా డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఇదంతా ఊరికి అనవసరంగా చేస్తున్నానేమో అనేటువంటి భావం రాకూడదు. అదే అన్నాడండి. అవ్యయానంద, తరిగిపోనటువంటి ఆనందంతో తగ్గకూడదు ఆనందం. ఇంకా ఇంకా ఉత్సాహంగా చేయాలి. చేత మరి ఈ బుద్ధుడు చెప్పినవన్నీ ఆచరించాలంటే ఆయనలాగే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని తీవ్రాతి తీవ్రంగా మనం చెయ్యాలి. ఎంత చేస్తే అంత తొందరగా ఎదుగుతాడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత
నువ్వేమీ చెయ్యవు. నీకు ఎక్కడొస్తుంది మార్పు? మార్పు రావాలి అంటే ఆ బుద్ధుడు చేసినట్టే, ఆ గొప్పవాళ్ళు చేసినట్టే మనము చేయాలి. అది. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను.